సినిమా హీరో అంటే సమాజానికి మంచి చేసేవారు, ఆదర్శ భావాలు కలవారు. కానీ ట్రెండ్ మారింది. ఇప్పటి హీరో రూటు మారింది. వారి లెక్కే వేరే, చేసే పనులు వేరే. గతంలో విలన్లు ఏ పనులనైతే చేసేవారో ఇప్పుడు హీరోలు అవే పనులు చేస్తున్నారు. జస్ట్ లైక్ ఎర్రచందనం స్మగ్లింగ్, గంజాయి తీసుకోవటం, రౌడీజం చేయటం, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడటం, అడ్డొచ్చిన వారిని అడ్డంగా నరికేయటం. ఇది నేటి పరిస్థితి. గతంలో చెడ్డ పనులు చేసిన వారిని చీల్చి చెండాడి విలన్ గ్యాంగ్ వెన్నులో వణుకు పుట్టించిన హీరో ఇప్పుడు మాత్రం తానే అక్రమ పందాలో పయనిస్తున్నాడు. అలాంటి వారినే మన యూత్ ఎంతో ఆదర్శంగా తీసుకొని పిచ్చిగా అభిమానిస్తూ పాలాభిషేకాలు చేస్తున్నారు. సో సినిమాల్లో మన హీరోలు చేసే పనులు మీద ఎన్ని విమర్శలు వచ్చినా ఎక్కడా తగ్గడం లేదు. సమాజానికి చెడు జరుగుతోందని తెలిసినా ఎవరూ మారడం లేదు. ఇప్పుడు ఇదే హీరోయిజం మరోసారి చర్చకు వచ్చింది. హీరో అనే పదం డ్రగ్ కంటే ప్రమాదకరంగా మారిందని, ఈ పదం వాడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు న్యాయవాది, సామాజికవేత్త మాదాసు భానుప్రసాద్ లేఖ రాశారు. హీరో ఆరాధన వల్ల బాల్యదశ నుంచి యువత భవిష్యత్తుకు నష్టం వాటిల్లుతోందని ఆవేదన చెందుతూ ఆయన సీఎంలకు విన్నవించారు. విద్యార్థులు హైస్కూల్ నుంచే హీరో పాత్రధారులను ఆరాధ్యులుగా భావిస్తున్నారని, వారిని అనుకరిస్తూ వారు చేసే పనులనే చేస్తున్నారని, దీంతో వారు చెడుబాట పడుతున్నారని అంటున్నారు. సో మరి సినిమాలో నటించే వారిని అసలు హీరోలుగా ఎందుకు చూడాలని, హీరోలని ఎందుకు పిలవాలని మాదాసు భానుప్రసాద్ గారి ప్రశ్న. వారిని హీరోకు బదులుగా లీడ్ యాక్టర్ అని, హీరోయిన్ కి బదులుగా లీడ్ యాక్ట్రెస్ అని సంబోధించాలని సూచించారు. అసలు హీరోలు ఎందులో గొప్ప అని మాదాసు భానుప్రసాద్ ప్రశ్నిస్తున్నారు. మన సమాజంలో పోకడల వల్ల దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుల కంటే, దేశానికి అన్నం పెట్టే రైతన్నల కన్నా, జీవితాన్నిచ్చిన తల్లిదండ్రుల కంటే హీరోలను గొప్పవాళ్లుగా భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నటులు 200 కోట్లు 300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోవటం వల్ల సినిమా ఖర్చు పెరిగిపోతున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని మాదాసు భానుప్రసాద్ కోరుతున్నారు. సో మరి మాదాసు భానుప్రసాద్ ప్రశ్నిస్తున్నట్లు హీరోలు ఎందులో గ్రేట్? యూత్ పెడదారి పట్టడంలో హీరోల పాత్ర ఉందా లేదా? మరి మాదాసు భానుప్రసాద్ లేఖపై తెలుగు రాష్ట్రాల సీఎంలు స్పందిస్తారా? ఈ లేఖ గురించి హీరోల రియాక్షన్ ఏంటి? సినిమాల్లో హీరోల నడవడిక మార్చుకోవాలన్న డిమాండ్లపై చిత్ర పరిశ్రమ ఎలా స్పందిస్తుంది? నిర్మాతలు, దర్శకులు ఏమంటారు? సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మాదాసు భానుప్రసాద్ గారు, రంగం రాజేష్ గారు మనతో లైన్లో ఉంటారు. సో మరి ముందుగా మనం రంగం రాజేష్ గారితో మాట్లాడదాము. రాజేష్ గారు నమస్తే అండి. మేడం నమస్తే. సో రాజేష్ గారు, మరి ఇది వరకు హీరో అంటే మనకి ఒక రాముడు మంచి బాలుడు అనే టైప్లో మనకి కనిపించేవారు ఒక కాలంలో. ఇప్పుడు హీరో లేకంగా రౌడీ అని ట్యాగ్ లైన్ తో పిలువబడుతున్నారు. సో దీని మీద అసలు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటారండి? ఒక దశాబ్దన్నర కాలం క్రితం వరకు ఇది లేదు. సో దీని మీద ఒకసారి మీ స్పందన తెలియజేయండి. ఒక విధంగా వైకే టీవీ ఒక మంచి విషయాన్ని చర్చకి తీసుకొచ్చింది. చాలా అవసరం కూడా ఇది. అవునండి. ఒకప్పుడు సినిమాలని చూసి చాలా మంది వాళ్ళ వ్యక్తిగత జీవితాలను కూడా మార్చుకున్నారు. హీరో పాత్రలను చూసి, వాళ్ళు చూపించిన ఆదర్శాలను చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యారు. కథానాయకుడు పాత్రని మా జీవితాలను ఇలా ఉంటే బాగుండు కదా అని చెప్పి వాళ్ళని అనుకరించి మార్చుకున్న ఘటనని చరిత్రలో మనం చాలా చూసాం. అంటే హీరో పాత్ర చుట్టూ కొన్ని విలువలు, ఆయన ఆదర్శం చూపించాలంటే అంశాలు పాత్రలుగా వచ్చాయి. ఇప్పుడు ఏ హీరోని చూసుకుంటున్నా హీరో చేతిలో బీడీ ఉంటుంది, సిగరెట్ ఉంటుంది, బాగా పండాలంటే సీను మందు గ్లాసు ఉంటుంది. అసలు హీరోలు ఏం బోధిస్తున్నారు, హీరో పాత్ర చుట్టూ ఏం సందేశం ఇస్తుందంటే, ఫైనల్కి వచ్చేసరికి వాడు ప్రేమించిన ఆ తల్లిదండ్రుల మామలో అత్తలను వాళ్ళని ఎదవలను చేయటం, సమాజంలో హీరో చుట్టూ ఒక ఎలివేషన్, హీరో చుట్టూ ఒక కథ, హీరో చుట్టూ ఒక రకరకాల పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హీరో ఉంటేనే, ఈ పలానా హీరో ఉంటేనే ఈ సినిమా ఆడుతుంది, పలానా హీరో కోసమే సినిమా రాశాము, పలానా హీరోల కోసమే డైరెక్టర్లు గుట్టే పరిస్థితి వచ్చేసింది. అంటే పలానా హీరో అయితే తప్ప మా సినిమా ఆడదనే పరిస్థితికి అన్ని కోణాల్లో వచ్చేసి 24 క్రాఫ్ట్స్ లో హీరో నా ఉద్దేశంలో ఒక చిన్న భాగం. మిగిలిన వాళ్ళందరూ కాస్ట్యూమ్ డిజైనర్ దగ్గర నుంచి, మేకప్ మ్యాన్ల దగ్గర నుంచి, లైటింగ్ బాయ్ దగ్గర నుంచి, స్క్రిప్ట్ రాసేవాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళకి కార్ వ్యాన్ తోలే డ్రైవర్ దగ్గర దాకా వాళ్ళ చుట్టూ వందలాది మంది పనిచేస్తే తప్ప ఒక హీరో హైలైట్ కాడు సినిమాలో. ఎగ్జాక్ట్లీ సార్. ఎక్కడ దాకపోయిందంటే పరిస్థితి, ముందు హీరోని పెట్టేసి మిగిలిన వాళ్ళందరినీ తర్వాత ఫ్లోర్ లో పెడుతున్నారు. ప్రమోషన్ లో గానీ సినిమా గురించి
ఈ విషయంగా మనతో అసలు ఈ కంప్లైంట్ రేస్ చేసినటువంటి అసలు ఈ అంశాన్ని స్పృశించినటువంటి భానుప్రసాద్ గారు మనతో జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడి మన డిస్కషన్ కంటిన్యూ చేద్దాం సార్. రాజేష్ గారు, సో భానుప్రసాద్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో సార్. భానుప్రసాద్ గారు, మీ వాల్యూమ్ మ్యూట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. ఓకేనా సార్? భానుప్రసాద్ గారు వినిపిస్తుంది సార్, ఇప్పుడు వినిపిస్తుంది. వెల్కమ్ టు అవర్ షో సార్. నమస్తే. మంచి కార్యక్రమాన్ని మీ ఛానల్లో ఏర్పాటు చేయడాన్ని అభినందిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సార్. అసలు మీరు ఒక సునిశ్చితమైన అంశాన్ని స్పృశించినందుకు ముందుగా మీకు అభినందనలు సార్. థ్యాంక్ యూ ఫర్ రేజింగ్ దిస్ ఇష్యూ. అండ్ చెప్పండి సార్, అసలు తన దిశ మార్చుకొని పయనిస్తున్న హీరో అనే పదాన్ని గురించి ఒకసారి డిఫైన్ చేయండి సార్. మేడం క్షమించాలి, ముందుగా దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏమంటే, సార్ హీరో పాత్రధారి, కథానాయకుడి పాత్రధారి, లీడ్ యాక్టర్, ఈ పదాలు సంబోధించడానికి ప్రయత్నం చేద్దామండి. ఎందుకంటే వీటి మీద చర్చించే ఛానల్స్ లో కూడా తీవ్రంగా చర్చించేటువంటి వాళ్ళు కూడా ఇదే మాటను వాడుతూ ఉన్నారు. అవును, హీరో అనే పదాన్ని వాడటానికి నేను పూర్తిగా వ్యతిరేకం అండి. తప్పకుండా సార్. హీరో పాత్రధారి, కథానాయకుడి పాత్రధారి, అమెరికా లాంటి దేశంలో లీడ్ యాక్టర్ అంటారంటండి. ఇక్కడ మన దేశంలో మాత్రమే ఇలా చెప్తున్నారు. అవునండి. సో ఖచ్చితంగా ఈ షో అంతా కూడా మనం కథానాయకుడు అనే సంబోధిద్దాం సార్. కథానాయకుడు పాత్రధారి కూడా కాదండి, పాత్రధారి. ఓకే సార్, అది ఓకే సార్. సార్ చెప్పండి సార్, అసలు దీని దిశ మార్చుకొని పయనిస్తున్న ఈ కథానాయకుడి పాత్రధారి గురించి మీ అభిప్రాయం తెలియజేయండి సార్. మేడం, నేను నిన్న ముఖ్యమంత్రి గారికి తెలుగు రాష్ట్రాల ఇరువురు ముఖ్యమంత్రికి లేఖ పంపించడం జరిగింది. ఎందుకు ఈ రకంగా పంపించాల్సి వచ్చిందంటే, మనం నిత్యం పత్రికలు కొంటున్నాం చూస్తున్నాం. తర్వాత టీవీ ఛానల్స్, ఎస్పెషల్లీ కొన్ని టీవీ ఛానల్స్ వాటి గురించి విశ్లేషించే క్రమంలో కానీ, ఆ సినిమాలను ఎడిట్ చేసే క్రమంలో కానీ నిత్యం ఏమవుతుందంటే ఇదే పదాలు ఉపయోగిస్తున్నారు. ఒకటి, హీరో 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 అంటున్నారు, అటువంటి పదాలు ఉపయోగిస్తున్నారు. రెండోది, వాళ్ళు ఒక సినిమా కూడా ప్రజల్లోకి రాకమునిపే ఏదో ఒక స్టార్ ని పెట్టుకుంటున్నారు. స్టార్ వెనకాల ఏదో ఉంటుంది, ఆల్రెడీ ఉన్న వాటిని కాకుండా వాళ్ళు ఏదో చర్చించుకొని ఒక స్టార్ అని పెడుతున్నారు. ఈ పదాలని నిత్యం ఏమవుతుందంటే టీవీ ఛానల్స్, కొన్ని టీవీ ఛానల్స్ లో కానీ, పత్రికల్లో, ఈవెన్ ఆంగ్ల పత్రికల్లో కూడా ఇలా ప్రచురితం అవుతా ఉంటే, నా వాదన ఏమిటంటే, మన ఇళ్లలో ఉండేటువంటి 12 సంవత్సరాలు 14 సంవత్సరాల పిల్లలు, బాల్య దశలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రభావితం అవుతున్నారండి. ఈ సంఘర్షణ నాది ఇవాళది కాదు. నేను 7వ తరగతి చదివేటప్పుడు నా పక్కన కూర్చునేవాళ్ళు ఇట్లా మాట్లాడుకునేవాళ్ళు. ఎవరిచ్చారు ఈ స్టార్ అంటే, ఈ స్టార్ ఎవరెవరండి, వాళ్ళే పెట్టుకుంటారని నాతో పాటు ఉండే ఫ్రెండ్స్ ఎవరని చెప్పుకునేవాళ్ళం. కానీ ఆ వేళ నుంచి ఇది కరెక్ట్ కాదు కదా అనేటువంటి భావన ఉండేది. ఇవాళ ఐబొమ్మ ఇష్యూ వచ్చిన తర్వాత జనాలకి వాస్తవాలు అర్థం అవుతా ఉన్నాయి. హీరో అంటే ఏంటంటే సమాజానికి కంట్రిబ్యూషన్ ఉండాలి కదా. ఈ దేశంలో సైనికులు, మనం ఇవాళ స్వేచ్ఛగా మీ ఛానల్లో మేము మాట్లాడుతున్నామంటే మనకు సైనికులు మనకి భరోసా ఇస్తున్నారు, ఈ దేశానికి ఎవరు రాకుండా. అవునండి, మట్టిలోని చన్నాన్ని చేసేటువంటి రైతు కదా హీరో. ఈ దేశం పిల్లల కోసం త్యాగాలు చేసి వాళ్ళు అనారోగ్యం వచ్చినా, ఒకటి వచ్చినా, 2 వచ్చినా ఈ పొత్తిళ్లలో పెట్టుకొని పెంచి వాళ్ళు తినమని పెంచినటువంటి తల్లిదండ్రులు కదా హీరో. కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టి మన కోవిడ్లు ఎంతో ఇబ్బంది పడ్డామండి. మరి వాటికి శాస్త్రవేత్తలు వాటికి మందులు కనుక్కున్నారు. మన అనారోగ్యం వస్తే డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు మన ప్రాణాలు నిలబెడుతున్నారు. అవునండి. ఇవాళ ఈ సొసైటీలో ఇంతమంది ఉంటే ఎవ్వరికీ లేనటువంటి ఒక అయాచితమైనటువంటి ఒక క్రేజ్ ని పెంచారు. దాంతో ఏమవుతుందంటే, మీరు అందరూ కూడా, సినిమా వాళ్ళు కూడా బాధపడుతున్నారు. 80% ఆఫ్ ద బడ్జెట్ ఎవరు తీసుకుంటున్నారు? హీరో పాత్రధారి తీసుకుంటున్నారు. అవునండి. బయట ఇప్పుడు 12 సంవత్సరాలు 14 సంవత్సరాల పిల్లలకు 25 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇప్పుడు వాళ్ళ 10 ఏళ్ళు చేసిందంతా కూడా సరైనది కాదని కొంచెం మైండ్ మెచ్యూరిటీ అయ్యి పక్క వస్తున్నారు.
ఈ లోపు ఇంకో కొత్త వాళ్ళు వస్తున్నారు, అందిపుచ్చుకున్నారు దాన్ని. వాళ్ళ పిల్లలు నెక్స్ట్ తయారవుతున్నారు. నెక్స్ట్ 12 ఏళ్ళు వచ్చిన వాళ్ళు మా అన్నయ్య చేశాడు, మా బాబాయ్ చేశాడు, నేను అదే పాత్రధారికి నేను ఏదో ఫ్లెక్సీలు కట్టాలనేటువంటి భావన ఆటోమేటిక్ గా ఈ నిరంతరం ప్రక్రియలో జరుగుతుంది. అవునండి. ఇంకొకటి మేడం, మేమంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి చదువుకున్నాం. ఈ వేళ విద్యార్థులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకా ప్రైవేట్ పాఠశాలలో కళాశాలలో ఉంటున్నారు. వాళ్ళకి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మన టీవీ పెడితే ఏమొస్తున్నాయి? ఇవే వస్తున్నాయి. ఇవే వస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. అది థర్మోకోల్ షీట్ తోటి స్టిక్కులు తయారు చేస్తారని వాళ్ళని తెత్తిన బరువులు అవన్నీ కూడా థర్మోకోల్ షీట్స్ అనేది వాళ్ళకి అవగాహన ఉండదు. అవునండి. కాబట్టి ఈ రకమైన పదాలు ఎలా వాడతారు అనేది నా పాయింట్. ఎగ్జాక్ట్లీ సార్, మీరు చెప్పినట్టే రాజేష్ గారు, భానుప్రసాద్ గారు చెప్పినట్టు ఇప్పుడు పిల్లలు చూస్తున్నట్లయితే వాళ్ళ ఫోన్ వాల్ పేపర్ కానీ ఇంట్లో ఏదో ఒక దగ్గర ఒక హీరో ఫోటో, వాళ్ళు వర్షిప్ చేసే హీరో ఫోటో ఉంటుంది కానీ పేరెంట్స్వి కానీ ఏవి కూడా ఉండవు. కథానాయకుడి పాత్రధారి భానుప్రసాద్ సార్ మంచి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ లో తెలుగునాట ఇండస్ట్రీలో మంచి విషయానికి చర్చ పెట్టారు. ముందుగా మీకు అభినందనలు సార్. హీరోయిజాన్ని పెంచింది ఈ రోజు పరిస్థితి కాదు, మీకు కూడా తెలుసు. హీరోయిజాన్ని పెంచి పోషించి హీరో చుట్టూ సినిమాని తిప్పి, హీరో చుట్టూ డబ్బులు తిప్పి, అలానే హీరో ఉంటేనే సినిమా మార్కెట్ అవుద్దని చెప్పి, అలాంటి హీరోలు ఏది చెప్పినా నడిచిపోద్ది అనే పరిస్థితికి ఇండస్ట్రీ తయారయ్యింది. బట్ మార్పు అనేది రావాలి. కానీ మార్పు ఎటుపోతుందంటే, ఇందాక మేడం గారు కూడా చెప్తూ ఏ సినిమాకి ఏ పేరు పెడుతున్నారో ఆ పేరు అంటే ఆ టైటిల్ ఏంటి, దానికి ట్యాగ్ లైన్ ఏంటి, మనం దొంగల పేర్లు సినిమా హీరోల పేర్లుగా వచ్చేస్తున్నాయి. సినిమా పేరు వినటానికి కూడా వినలేని పరిస్థితిలో ఉన్నాం. ఇంకా చెప్పాలంటే మీరు అన్నట్టు మేడం, పిల్లల మీద హీరోల ప్రభావం చాలా పడుతుంది. వాల్ పేపర్లే కాదు, నా చిన్నప్పుడు హీరో సినిమాల పోస్టర్లని పుస్తకాలకు అట్టలుగా వేసుకునేవాడు. అవునండి. ఆ సినిమా పేర్లు మళ్ళీ యాస్టీస్ కి మేము రాసేవాళ్ళు, డూప్ అనుకరించేవాళ్ళు, చాలా మంది చేసేవాడు. ఈ రోజున ఏమి అనుకరిస్తున్నారంటే బెట్టింగ్ యాప్ల దాకా కూడా పిల్లలు హీరోలు అనుకరిస్తున్నారు. అవునండి, అనుసరిస్తున్నారు. హీరో క్యారెక్టర్ అన్నాడు సార్ మీరు దయచేసి. సార్ నాట్ హీరో, రాజేష్ గారు పాత్రధారి, హీరో క్యారెక్టర్ చెప్పేవాళ్ళు, పాత్రధారి అంతే. అదే హీరో పాత్రధారి. కూల్ డ్రింక్స్ తాగమంటే తాగుతున్నాం, హీరో పాత్రధారి పాన్ పరాగ్ వేసుకోమంటే వేసుకుంటున్నాం, హీరో పాత్రధారి 6 ప్యాక్ చేసుకోమంటే చేసుకుంటున్నాం. అంటే ఏ విలువలు ఈ రోజున హీరో పాత్రధారులు జనం మీదకి ఏ రుద్దుతున్నారు అనేది ఇక్కడ చర్చించాల్సిన అంశం. మీకు ఒక ఉదాహరణ చెప్పాలి ప్రసాద్ గారు. నాటక రంగంలో మేము నాటక రంగాన్ని దగ్గరగా ఉండి నాటక రంగంలో ఎదిగిన వాళ్ళం. ప్రజా నాటక రంగంలో ఒక పాత్రను ఎప్పుడు హైలైట్ నాటక రంగం చూడదు. నాటక రంగంలో ప్రధాన పాత్రధారి, లేకపోతే మహిళా పాత్రధారి, లేకపోతే హాస్య నటుడు అని సహాయ పాత్రధారి, ఈ విధంగానే ఉంటాయి. అక్కడ హీరో పాత్రధారి నాటకంలో ఎక్కడ ఉండదు. నాటకంలో ఇంకా ఆ సాంప్రదాయం బతుకుంది, ఆ విలువలు బతుకున్నాయి. నాటకం పునాది నుంచి లేదా తోలుబొమ్మల పునాది నుంచి సినిమా రంగం అభివృద్ధి అయినప్పటికీ, కానీ సినిమాకి వచ్చేసరికి మార్కెట్ బాగా దాని చుట్టూ అలుముకున్న నేపథ్యంలో హీరోయిజాన్ని పెంచి పోషించుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎప్పుడైతే ఒక అల్లూరి సీతారామరాజు గారి జయంతిని జరిపే యువత కరువైపోయి ఒక హీరో లేదా సినిమా హీరో పాత్రధారి అంటే ప్రధాన పాత్రధారి అంటున్నారు కదా, ఆయన పుట్టినరోజుకి ఆయన ఇంకో రోజుకి బ్యానర్లు కట్టి మరి పూజలు పునస్కారాలు, పాలు, దూప నైవేద్యాలు చేసేటటువంటి ఒక సంస్కృతి వచ్చి కూర్చుంది ఈ రోజు. ఎప్పుడైతే మీరు చెప్పిన చర్చ ప్రకారం వాళ్ళు అంగీకరిస్తారా, హీరోలు మనం అనుకుంటున్న హీరోలు అంగీకరిస్తారా, నిజంగానే లీడ్ రోల్ అని పెట్టడానికి అంగీకరిస్తారు లేదని మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఈ చర్చ వల్ల ఏమవుతుందంటే ప్రధాన పాత్రధారికి లేదా విలన్ పాత్రధారికి పక్కనే ఉన్న మహిళా లీడ్ పాత్రధారికి సమానమైన గౌరవాలు దక్కడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ చర్చ ద్వారా. ఆ గౌరవాలు చిన్న చిన్న కళాకారులు కూడా ఆ గుర్తింపు రావటం ఇక్కడ ఈ చర్చ ద్వారా ఆ గుర్తింపు రాగలిగితే నిజంగా మీ పెట్టినటువంటి చర్చ రాజేష్ గారు,
రాజేష్ గారు, మీరు పాట పాడుతుంతో పాటు ఆశువుగా సాహిత్యం కూడా అందిస్తారని మాకు తెలుసు. ఈ షో అయ్యేలోపు ఖచ్చితంగా ఈ అంశం మీద మీరు ఒక చిన్న 2 లైన్స్ అయినా చెప్పాలని నేను ఆశిస్తున్నాను. అండ్ ప్రసాద్ గారు, భానుప్రసాద్ గారు, ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఇది వరకు ఒక రాముడు మంచి బాలుడు, లేదంటే ఒక హీరో కుటుంబ బాగోగుల కోసం చూసుకుంటూ ఉండి విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, విలన్ పాత్రధారి ఉండే అంశాలు నెమ్మదిగా ఇప్పుడు కథానాయకుడి పాత్రధారిలోకి వచ్చేసాయి. ఇది సరిగ్గా ఒక దశాబ్దంన్నర క్రితం నుంచి మనం ఒక అంచనా వేయొచ్చు ఈ కథ స్టార్ట్ అయింది. దీనికి ప్రధాన కారణాలు అంటే ఏమై ఉంటుందండి? అంటే ఆలోచన ధోరణ, జనరేషన్ గ్యాప్ వల్ల, లేదంటే ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం సినిమాని వ్యాపారం చేయడం వల్ల అంటారా? ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటారు? మంచి ప్రశ్న మేడం మీరు అడిగింది. వాస్తవానికి గతంలో మనం చూస్తే చాలా సినిమాలు కుటుంబంలో వచ్చేటువంటి సమస్యలు కూడా ఆ సినిమాలు చూసి పరిష్కరించుకునే విధంగా సినిమాలు ఉండేవి. తర్వాత ఏమైందంటే రాను కొంచెం మనం లోతులోకి చూస్తే ఎప్పుడైతే ఈ వారసత్వం రాజకీయాల లాగా సినిమాల్లోకి వచ్చిందో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ 3rd జనరేషన్ మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు ఏవైతే చేయగలుగుతారో దానికి తగ్గట్టుగా క్యారెక్టర్లు రాసుకుంటున్నారు, సినిమాలు రాసుకుంటున్నారు. మనం గమనించాల్సింది ఏంటంటే ఇవాళ సొసైటీలో ఉన్న అంశాలని వాళ్ళకి ప్రజల్లోకి మంచి సందేశాన్ని తీసుకెళ్లేటువంటి సినిమాల కంటే కూడా వాళ్ళని ప్రొజెక్ట్ చేసుకునే విధంగా ఉండేవి. మా చిన్నప్పుడు కర్తవ్యం లాంటి విజయశాంతి సినిమా చూసినప్పుడు, రేపటి పౌరు లాంటి సినిమా చూసినప్పుడు మంచి ఇన్స్పిరేషన్ గా ఉండేది. నేను చదువుకునే రోజుల్లో మా టీచర్స్ టంగుటూరి ప్రకాశం పంతులు గారి సినిమా ఆంధ్రకేసరి చూపించడం జరిగింది. ఈవేళ మనం రాను చూస్తే మనం చూస్తున్న ఒక కొత్త ట్రెండ్ అన్నమాట. మీరు ఇందాక వారు సార్ చెప్పినట్టుగా, రాజేష్ గారు చెప్పినట్టుగా ఆ పేర్లు కూడా ఎటువంటి సందేశాన్ని ఇస్తుంది అనేటువంటిది. రెండోది మద్యాన్ని సేవించడం అనేది పార్టీలో బాగా పెడుతున్నారు. మనం మద్యం ఒక పక్కన నియంత్రించాలంటాం, యువత భవిష్యత్తు పాడవుతుంది అంటున్నాం. అక్కడ సిగరెట్లు తాగేటువంటి సిచ్యువేషన్స్ బాగా పెట్టేసి ఆ యూత్ అంతా కూడా ఇట్లా అట్రాక్ట్ చేసేటువంటి పరిస్థితికి దిగజారిపోయిందండి. సెన్సార్ గట్టిగా చర్య తీసుకోవాలి. రెండోది వాళ్ళ పోస్టర్ల మీద వాళ్ళు ఏ పేర్లు రాసుకుంటున్నారు అనేది ఒక పక్కన పెడితే, ఇవాళ ఇంగ్లీష్ పేపర్లు కూడా నేను సేకరించానండి. సేకరిస్తే వాటిల్లో కూడా వాళ్ళు పెట్టుకున్నటువంటి టాప్ స్టార్స్ ఏదో ఉన్నాయో అవి రాసేస్తున్నారు ఓపెన్ గా. నా ఇంట్లో వచ్చిన పేపర్ నేను చదువుతుంటే వాడికి ఏదో ఒక స్టార్ అని పెడితే ఎలాగా పిల్లలు ప్రభావితం కాకుండా ఉంటారు? వాళ్లే రోల్ మోడల్ అనుకుంటున్నారు. కాబట్టి రెండోది, మేము చదువుకునేటప్పుడు రాష్ట్రపతికి ఎక్కువగా అందరికంటే శాలరీ అని మనకు బుక్స్ లో కూడా ఉండేది. ఈవేళ ఒక రాష్ట్రపతి కంటే కూడా, సైంటిస్టుల కంటే, కలెక్టర్ల కంటే ఒక మనిషి ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసి తాను జీవిత పర్యంతం కూడా సంపాదించలేదు ఒక సినిమాకి 300 కోట్లు 400 కోట్లు తీసుకునే స్థాయి తీసుకురావడానికి ఇవన్నీ కూడా కారణాలు. దీంట్లో భాగంగానే ఆ తొలి రోజే సినిమా చూడాలని అవి క్రియేట్ చేసి అయిపో ప్రాణాలు పోగొట్టుకున్నారు. మనం చూస్తున్నాం, టికెట్ల కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాం కదా. అంటే వీటి మీద మీలాంటి వాళ్ళని మాట్లాడటం అనేది చాలా అవసరం. ఇది ఈ రకమైన కథాంశాలు రావడానికి కూడా ఇవన్నీ కారణాలు. డెఫినెట్గా సార్. అసలు ముందుగా మనం చూసినట్లయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ఇప్పుడు 3వ తరం వారసత్వం నడుస్తుంది ఈ సినిమా రంగంలో. ఎవరైతే 3వ తరం వారసులు ఉన్నారో ఎస్పెషల్గా వాళ్ళ సినిమాలే ఎక్కువగా ఈ పాత్రధారులు వచ్చేసి వాళ్ళ సినిమాలే ఎక్కువగా కొంచెం ఈ రౌడీజాన్ని చూపిస్తున్నారు. ఈ అప్కమింగ్ హీరోలు ఏం చేస్తున్నారు, వాళ్ళు అలా చేస్తేనే మనం కూడా వాళ్ళలా ఎదుగుతామేమో, మంచి సినిమాలు తీస్తే ఆడట్లేదు అనేది వీళ్ళు కూడా దాన్ని ఫాలో అవుతున్నట్లు మీకు ఏమైనా అనిపిస్తుందా? మేడం, మంచి ప్రశ్న అడిగారు. ఇది మనం మంచి సినిమాలు చూస్తే చూడరు అనేది పాయింట్ కాదండి. జనగణమన చాలా అద్భుతంగా, కానీ అది ఓటీటీలో వచ్చింది. అవును. తర్వాత అతను సూర్య తీశాడు ఒక మంచి సినిమా, ఆకాశమే హద్దు. అది కాకుండా ఇంకోటి మరి ఇట్లాంటి సినిమాలు బాగానే చూస్తున్నారు జనాలు. కాకపోతే ఏమిటంటే ఎప్పుడైతే ఈ సినిమాల్ని ప్రమోట్ చేస్తున్నారు, ముందు పేరు దీనికి సంబంధించిన ఫంక్షన్ అని చెప్పి, ఆడియో లాంచ్ అని రకరకాలుగా ఆ సినిమా వచ్చే లోపే అట్రాక్ట్ చేస్తున్నారు ఆడియన్స్ ని. అది వాళ్ళు జరుగుతున్న మార్కెట్. కొత్త ట్రెండ్ అనమాట. సినిమా వచ్చేటప్పుడే ఆ సినిమాని జనాల్లో చూపించి ఏదో జరిగిపోతుంది, అది దాంట్లో అద్భుతం ఉంది అనేటువంటి ఒక మార్కెట్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అవుతున్నారు. కాబట్టి జనాలు అట్రాక్ట్ అవుతున్నారు. అన్ని మంచి సినిమాలు ఖచ్చితంగా ఆదరిస్తారు. మనకు తమిళనాడులో చాలా సినిమాలు మంచి సినిమాలు వస్తుంది. మనం వాళ్ళు చూస్తున్న తెలుగు సినిమాలు చాలా సినిమాలు తమిళనాడు నుంచి డబ్ చేసి రీమేక్ చేసి మనం చూస్తున్నాం చాలా. అవును,
ఎగ్జాక్ట్లీ అండి. అంటే ఇప్పుడు ఈ మనకి టాలీవుడ్ మార్కెట్ అనేది ఇదివరకు బాలీవుడ్ చాలా పెద్ద మార్కెట్ ఇండస్ట్రీలో. ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్ విస్తరిస్తూ బాలీవుడ్ స్థాయికి ఇంకా ఎదిగిందని కూడా చెప్పొచ్చు. ఎస్పెషల్గా ఈ హీరో పాత్రధారి వర్షిప్ అనేది ఒక ఆరాధన, ఒక ఎడిక్షన్ అనేది నార్త్తో పోలిస్తే మన సౌత్లో చాలా ఎక్కువ. ఎస్పెషల్గా తెలుగు తమిళ వాళ్ళు హీరోని ఆరాధించడం, గుళ్ళు కట్టడం అనేది మనకే ఎక్కువ. ఇది మనలోనే ఎందుకు ఇది ఇంకా ఎక్కువగా ఉంది? దీని పట్ల ఒకసారి మీ అభిప్రాయం. ఖచ్చితంగా మేడం, మనకి దక్షిణాది రాష్ట్రాల్లో కొంచెం మన వైపే బాగా ఎక్కువ ఉన్నట్టుగా కోలీవుడ్, టాలీవుడ్ మనం చూస్తున్నాం. దీనికి ఇందాక నేను చెప్పినట్లుగా ఈ ఎంటర్టైన్మెంట్ మీడియా బాగా సపోర్ట్ చేయడం అనేది బాగా కారణంగా ఉందండి. మనకు ఆ కార్యక్రమాలను రూపకల్పన చేయటం ఏమంటే, ఒక దసరా వస్తే, ఒక సంక్రాంతి వస్తే, ఒక దీపావళి వస్తే, ఒక రంజాన్ వస్తే వాటి ప్రాశస్త్యం గురించి చెప్పేవాళ్ళు ఇది గతంలో ఛానల్స్ లో. ఈవేళ వాళ్ళని ఈ యాక్టర్స్ తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పేటప్పుడు ఆటోమేటిక్ గా అనవసరమైనటువంటి ఒక హైప్ అనేది క్రియేట్ అవుతా ఉంది. నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, మన ఆడియన్స్ అందరికి కూడా, నేను కరోనా టైంలో నా ఆహారం బాగలేకపోతే మంగళ చాపాతని ఇంటికి పిలిపించుకొని నేను డ్రాప్ అయి చేపించినాను మేడం గారు. అదే మాదిరిగా మనకు అనారోగ్యం వస్తే అర్ధరాత్రి ఏదో తెలిసినటువంటి కంపౌండర్ వచ్చి మనకి ట్రీట్మెంట్ ఇస్తుంటాడు. తర్వాత మనం నడుచుకుంటూ రోడ్డు మీద నడిచేటప్పుడు మనకి కాలు గనక చెప్పు గనక తెగితే మనం కుంటుకుంటూ నడుస్తాం. అతను మనకు ఎదురుపడినప్పుడు మనం టీవీగా నడిచేటువంటి అవకాశం కల్పిస్తున్నాడు. మనకు మంచి బట్టలు ఇచ్చి మనం సమాజంలో గౌరవంగా కనిపించేటువంటి ఒక దర్జీ వీళ్ళందరికీ లేనటువంటి ప్రత్యేకత ఏమిటి అనేది నా పాయింట్. ఈవేళ నేను ఇక్కడ మీరు కానీ నేను మాట్లాడుతున్నామంటే మన గురువులు ఇచ్చినటువంటి విద్య కదా. అవునండి, గురువులకు కూడా లేనటువంటిది కదా. గురువులను కూడా కించపరిచే విధంగా సినిమాల్లో పెడుతున్నారు కదా, శృతి మించి పెడుతున్నారు కదా. దీన్ని మరి కట్టడి చేయాల్సినటువంటి సిస్టమ్ ఎందుకు మరి పట్టించుకోలేదనేది చాలా కీలకమైన అంశం. ఎగ్జాక్ట్లీ సార్. దీని పట్ల రాజేష్ గారు, మీరు మనకి సౌత్ ఇండియాలో ఎస్పెషల్గా కళల పట్ల ఆరాధన, ఇంత ఆరాధన ఇలా కళాకారులు ఎక్కువ ఉండడం, కళల్ని పోషించే వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల అంటారా? దీని పట్ల ఒకసారి మీ ఒపీనియన్. అంటే సినిమా రంగం బాగా డామినేటెడ్ మీడియాగా ఉంది మేడం. ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే తెలుగు నాటక రంగం మీద దాని ప్రభావం ఉంది. ఇప్పుడు యూట్యూబ్లు లేకపోతే చిన్న చిన్న సోషల్ మీడియాలు వచ్చేసాక కళాకారులకి కొంత అవకాశాలు పెరిగిన మాట వాస్తవం. ఒకటి రెండు వాటిల్లో కొంచెం ప్రాధాన్యత పెరిగిన తర్వాత అక్కడ నుంచి కొంచెం సినిమా రంగానికి ఎదగాలనే ఒక దారి ఉంది. ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే సినిమా రంగం వైపు చూసి చాలా మంది ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళగలిగిన వాళ్ళు అక్కడున్న హీరోయిజం, అక్కడున్న పోటీ తత్వాన్ని నిలబడగలమా లేదా ఏంటనే పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కొంతమంది అవకాశం ఉండి కూడా వెళ్ళినా కూడా ఏం చేస్తుంటారంటే అక్కడ ఇచ్చే ప్రాధాన్యతలు కనీసం ఎంత తెర వెనక కష్టపడుతున్నా గుర్తింపు లేనితనాన్ని చూసి, ఆ హీరోకి ఇచ్చే రెమ్యునరేషన్ చూసి, లేదా ఇతర క్యారెక్టర్కి ఇచ్చే ప్రాధాన్యతను చూసి ఇక్కడ మనం ఎదగలమా, ఇక్కడ ఏం చేయగలం అనేటటువంటి ఒక నిరాశతో కూడా ఉన్న కళాకారులు ఎక్కువ మంది ఉంటారు. నాటక రంగం అయితే డైరెక్ట్ గా ప్రజలతో కనెక్టివిటీ ఉంటుంది. ఆ పాత్ర ప్రజల తాలూకు ప్రతిబింబాన్ని చూపిస్తూ ఉంటుంది. సమాజం తాలూకు మంచి చెడ్డలు ఆ నాటకం వెంటనే చూపిస్తూ ఉంటది. అక్కడ నుంచి ప్రేక్షకులు వెంటనే నాటకమైన మరుక్షణమై వచ్చి వాళ్ళని ఆలింగనం చేసుకుని వాళ్ళకి బట్టలకి డబ్బులు గుచ్చి వాళ్ళని అభిమానిస్తూ ఉంటారు. ప్రేక్షకులు సినిమా రంగాన్ని అట్లా అభిమానిస్తారు, నాటక రంగాన్ని. ఎందుకంటే ఈ హీరోయిజం పెంచారంటే మేడం, ప్రజల తాలూకు రోజువారీ అంశాలని, ప్రజా జీవితాల్ని సినిమా ప్రతిబింబించదు, ఒక నాటకమే ఇస్తుంది. అందుకని సినిమా మీద అట్రాక్షన్ పెంచాలంటే రకరకాల ఫైట్లు ఉండాలి, రకరకాల బాడీ లాంగ్వేజ్లు ఉండాలి. రెండే ఎక్కువగా ఈ రోజున బాగా ప్రబలవుతున్నాయి. అద్భుతమైన కామెడీ చూపిస్తేనో, కామెడీ కూడా కామెడీ అంటాను లేదు, అదే వల్గర్ కామెడీ చూపిస్తే చూస్తున్నారు, లేదా హర్రర్ చూస్తున్నారు, లేదా హీరోలు బట్టలిప్పుకుని తిరిగి కండలు చూపించుకుంటూ తిరుగుతుంటే, లేదా వాళ్ళు డ్రగ్స్ లాంటి సన్నివేశాలు కూడా డైరెక్ట్ గా పెడితే కూడా ఆ ఫైట్లు చేస్తుంటే వాళ్ళని చూసి ఈ రోజున అసలు హీరోలు అనే ఒక రకంగా చెప్పాలంటే హీరో అంటానికి అక్కడ లేదు. మీరు ఇందాక అన్నట్టు హీరో అనే పదం నిజంగా డ్రగ్స్ కన్నా ప్రమాదకరం. హీరోయిజం ఎక్కడ దాకా పోతుందంటే హీరో కోసం బ్యానర్ కట్టడం కోసం డబ్బులు ఖర్చు పెట్టడం దగ్గర నుంచి సంపాదన తీసుకెళ్లి అప్పులు చేసి మరీ చేస్తున్నారు. అప్పులు చేసి మరీ చేస్తున్నారు. ఈ పరిస్థితి
మేము గతంలో కొంతమంది చాలా పెద్ద హీరోలు చూసాం మేడం. అవునండి. నేను ఒక సినిమా చూసినప్పుడు మా ఫాదర్ ఆ సినిమా చూపించారు నాకు, 'వెలుగు నీడలు' అనే ఒక సినిమా చిన్నప్పుడు. అందులో పాట ఉంటది, ఓ రంగయ్యో పూల రంగయ్యో ఓర చూపు చాలించి సాగిపోయి పొద్దు వాలిపోతున్నదో ఈ పొద్దున, అంటే కార్మికుల కష్టాల జీవితాల గురించి మాట్లాడడానికి. పగలనక రేయనక పడుతున్న శ్రమ అనక పరుల కొరకు దారబోయు మూగ జీవుడు, ఆటలలో పాటలలో ఆయాసం మరిచిపోయి ఆనందం పొందగలుగు ధన్య జీవులు. అంటే సమాజం తాలూకు అనేక సెక్షన్ ప్రజల్ని సినిమా మీద చూపించగలిగినప్పుడు, సినిమాలో వాళ్ళ గురించి చర్చించగలిగినప్పుడు, ఆ సమాజం తాలూకు మార్పుని హీరోలో మనం అనుకుంటున్న ప్రధాన పాత్రధారో చూపించగలిగినప్పుడు, ఆ సంభాషణ చెప్పగలిగినప్పుడు థియేటర్లో చప్పట్లు కొట్టినటువంటి సినిమాలు ఆ చరిత్ర ఉంది. ఇప్పుడైతే ఏ బిడ్డ ఇది నా అడ్డ అంటున్నారు సార్. ఇప్పుడు అర్జున్ రెడ్డి పేర్లు వద్దులేండి, రకరకాల సినిమాలు వచ్చినాయి. ఓపెనింగ్ సీన్లే చూడలేని పరిస్థితి. ఒక కుటుంబం వెళ్ళి ఒక పెద్ద హీరో సినిమా అయినా కూడా కుటుంబం అంతా కూర్చుని చూడలేని పరిస్థితి. భార్య భర్తల సన్నివేశాలు వస్తే ఇంకా దారుణం. అందుకని సినిమా మాధ్యమం చాలా ప్రభావితమైనటువంటి మాధ్యమం కాబట్టి ఈ హీరోయిజాలను ఇప్పటికైనా ఆపటం మంచిది. హీరో కాడ పాలేదు, హీరోయిజం దాకా మారిపోయింది. అవునండి. భూమి ఇచ్చే రైతు నిజమైన హీరో, ఒక వ్యవస్థ నిర్మిస్తున్న రైతు నిజమైన హీరో, ఓ టీచర్ నిజమైన హీరో, ఓ తల్లి నిజమైన హీరో. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు నేను అదే అడగబోతున్నాను భానుప్రసాద్ గారిని. భానుప్రసాద్ గారు, ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్, మీరు లేఖలో స్పృశించిన అంశాన్ని తీసుకున్నట్లయితే, ఒక ఆలయాలకు దేవాలయాలకు వెళ్తాము, ఒక రైతు వెళ్ళినా, ఒక టీచర్ వెళ్ళినా, ఒక సైనికుడు వెళ్ళినా సామాన్యుల్లాగే లైన్లో వెళ్తాము. ఒక సినిమా ఆర్టిస్ట్ వెళ్తే మాత్రం వాళ్ళకి విఐపి దర్శనాలు, విఐపి ట్రీట్మెంట్లు ఉంటాయి. ఏంటి సార్ వీళ్ళకు, దేనికి వీళ్ళు తక్కువ, దేనికి ఎక్కువ సార్ అసలు? మేడం, హీరోలుగా వెలుగొందుతున్నారు. రియల్ హీరోస్ లాగా వెలుగుతున్నారు. రియల్ హీరోస్ కనుమరుగైపోతున్నారు. 14,000 మీటర్ల ఎత్తులో కల్నాల్ సంతోష్ బాబు ప్రాణత్యాగం చేశాడు ఈ దేశం కోసం, చైనా సరిహద్దులో. సూర్యాపేట చెందినటువంటి వ్యక్తి. మనకి ముంబై దాడుల్లో సందీప్ మునికృష్ణన్, హేమంత్ కర్కరే, అశోక్ కాంబ్లే వీళ్ళందరూ కూడా పుష్కర్లు ఎదురుగా ఉన్నారని చెప్పి ఎదురొట్టి పోరాడారు. వాళ్ళ గురించి మన ఛానల్స్ కనుక ప్రమోట్, కనీసం వాళ్ళ జయంతి రోజు, వర్ధంతి రోజు 10 నిమిషాలు చెప్తే ఈ దేశం కోసం నేను నిలబడాలనేటువంటి కోరిక పిల్లల్లో పెరిగే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్. ఒక అంబేద్కర్ జయంతి, ఒక గాంధీ జయంతి, ఒక భగత్ సింగ్ జయంతి, ఇట్లాంటి వాటికి కూడా కనీసం వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చెప్పేటువంటి పరిస్థితి లేనప్పుడు ఆటోమేటిక్ గా దేవాలయాల దగ్గర కూడా అనవసరమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం, అందరికి వ్యక్తిగత పెళ్లిల్లో కూడా బౌన్సర్లు ఉంటే వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. సినిమా పాత్రధారులు కాదు. మీరు ఇప్పుడు లేటెస్ట్ గా చూస్తే ఆ జబర్దస్త్ లో యాక్ట్ చేసే వాళ్ళకి కూడా బౌన్సర్లు పెడుతున్నారు. అంటే ఎడిపోతున్నాం అసలు. ఎందుకు ఇంత క్రియేట్ చేస్తున్నారు హైప్? మీరు కేరళ రాష్ట్రం వెళ్తే ఇవాళ కూడా ముఖ్యమంత్రి గంటలో కలవచ్చండి. ఎమ్మెల్యే రోజువారీ జీవితంలో వచ్చి కూరగాయలు కొనుక్కొని వెళ్తుంటారు. మినిస్టర్ ఒక కారులో వెళ్తుంటారు. అసలు ఈ వీటికి పూర్తి భిన్నంగా సినిమాలో నటించే వాళ్ళకి అనవసరమైనటువంటి హైప్ క్రియేట్ చేయడం ద్వారా మాత్రమే ఈ దేవాలయాల దగ్గర కూడా ఇటువంటి ప్రాధాన్యతలు అనేది ఇవ్వడం జరుగుతాం. కానీ ఇదంతా కూడా మారాలంటే ఖచ్చితంగా ఈ అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. నా పోరాటం ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ అన్న మనం కాపాడుకోవాలి. తెలియాలి. ఎగ్జాక్ట్లీ సార్. నెక్స్ట్ జనరేషన్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం కాబట్టి నువ్వు ఏమవుతావు అంటే గౌక్కుమని ఎవరు కూడా అనరు నేను ఒక సైనికుడిని అవుతానో ఒక రైతుని అనేది అయితే అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అనుకోండి, అది పక్కన పెట్టేద్దాం. ఖచ్చితంగా నేను ఒక హీరో అని అయితే అవుతానైతే ఖచ్చితంగా అంటారు. సో ఒకసారి వాళ్ళ కోసం మీరు ఇచ్చే సజెషన్ సార్, ఒక అవేర్నెస్ అనుకోండి, ఒక సజెషన్ చెప్పండి. నేను వాళ్ళు కోరేది ఏమంటే ఇట్లాంటి పిల్లలందరికీ కూడా వాళ్ళ కోరే ముందుగా తల్లిదండ్రులు కొంత సమయాన్ని కేటాయించుకోవాలి పిల్లలకి. ఇన్స్టిట్యూషన్స్ మన లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఫీజుల కోసం, వాటి కోసం. గతంలో మనకి మోరల్ సైన్స్ అనే క్లాస్ ఉండేది. ఇవాళ అసలు మనకి హిస్టరీ తీసేశారు. గతం ఏంటి, మన వర్తమానం ఏంటి, భవిష్యత్తు అంటే చర్చించే అవకాశం లేకుండా పోయింది.
ఖచ్చితంగా మోరల్ సైన్స్ లాంటి క్లాసెస్ పెట్టి ఏదైతే వాళ్ళ సమాజంలో ప్రాధాన్యత లేనటువంటి ఒక రంగాన్ని అది అన్నిటికంటే గొప్పది అని భావిస్తా ఉన్నారు. ఇది సరి అయింది కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ దేశంలో నిర్భయ జరిగింది, మీలాంటి మాలాంటి కామన్ మ్యాన్ అంతా రోడ్లు ఎక్కారు. తెలంగాణలో దిశ జరిగింది, మనం అంతా కూడా రోడ్లు ఎక్కాం, మనం మనం మన చేతనంతా చేశాం. ఇటీవల పశ్చిమ బెంగాల్లో ఒక మెడికల్ విద్యార్థిని మానభంగం చేసి అత్యాచారం చేశారు, కామన్ మ్యాన్ అంతా రోడ్లు ఎక్కారు. మేడం చివరిగా నేను చెప్పేది, మనకి డిమానిటైజేషన్ అయింది, నోట్ల రద్దయినాయి, అక్కడ కూడా పాపం కామన్ మ్యాన్ వెళ్ళి క్యూలో నిలబడి ప్రాణాల మీద తెచ్చుకున్నారు. తర్వాత ఇది తెలుగు రాష్ట్రాల్లో సమైక్యాంధ్ర ఉద్యమం ఒకవైపు, తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఒకవైపు, ఇన్ని జరిగినప్పుడు ప్రత్యేక హోదా ఉద్యమం జరిగినప్పుడు పౌరులుగా మనమంతా బయటకు వచ్చాం. కానీ ఆ పాత్రదారులు ఎవరు కూడా దీంట్లో బాధ్యత ఏమిటి? నిజంగా వాళ్ళు ఏ కథాంశాల మీద కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు? ఒక రైతు అంశం మీద సంపాదిస్తున్నారు కథ దాచుకొని. మరి రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ట్విట్టర్లో అయినా ధైర్యం కదా, ఎందుకు జరుగుతుంది అని ప్రశ్నించలేకపోతున్నారు. అలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే కొంచెం ఎక్కువగా ప్రభుత్వాలు స్పందిస్తాయి కదా. ఒక మానభంగాన్ని కథాంశంగా తీసుకొని మీరు పెద్ద ఎత్తున ఫైట్లు చేసి ఆ థర్మాకోల్ షీట్లతోటి కర్రలు తయారు చేసుకుని ఫైట్లు చేస్తున్నారు కదా, అవి నిజమనేటువంటిది కాదు అనేటువంటిది ఇవాళ మన ఈ బాల్య దశలో ఉన్న వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఉంది. అటువంటి విద్యార్థులందరికీ కూడా వాళ్ళల్లో ఉండే ప్రతిభను గుర్తించేటువంటి ఇనిషియేషన్స్ ఏర్పాటు అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి, ఎవరు కూడా అతిథులు కారండి. ఒకళ్ళు మీరు చక్కగా వ్యాఖ్యానం చేయగలిగితే, నేను విశ్లేషణ చేయగలిగితే, ఇంకొకటి ఆర్ట్ చేయగలుగుతారు. ఇవి ఎప్పుడైతే తల్లిదండ్రులు గుర్తించే పరిస్థితులు ఆశించిన స్థాయిలో లేవో వాళ్ళు ఆటోమేటిక్ అట్రాక్ట్ అవుతున్నారు. కాబట్టి బాబు నీకు సొసైటీలో జరుగుతున్న వాటిని ఎవరు స్పందిస్తున్నారు? ఛానల్ స్పందిస్తున్నాయి, విద్యార్థులు స్పందిస్తున్నారు, కాలేజీ స్టూడెంట్స్ రోడ్లు ఎక్కుతున్నారు. ఈ సోకాల్డ్ దాని మీద కథాంశాల మీద తీసినటువంటి సినిమాల పాత్రదారులు, లీడ్ యాక్టర్స్ లేకపోతే ప్రధాన పాత్రదారులు ఎవరు కూడా నా జీవితంలో చూడలేదండి. మరి నేను అంతగా వరదలు వచ్చినప్పుడు పోలియో గురించి ఎవరికి అభ్యంతరం లేని అంశాల మీద అందరూ మాట్లాడతారు. పోలియో చుక్కలు వేయించుకోండి, వరదలు వచ్చినప్పుడు 10 రూపాయలు వేయండి అని ఎవరైనా చెప్తారు. ఆ మాట వస్తే నేను కేరళలో వాయనాడుతో తుఫాన్ వస్తే నేను ఇక్కడ కలెక్ట్ చేసి పంపించా. అది కాదు. రెండోది ఇంకొకటి చివరిగా అండి, సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. వాటిల్లో కొంత బ్యాంకులు చేస్తున్నాయి, వ్యాపారస్తులు చేస్తున్నారు, వీళ్ళు కొంత చేస్తున్నారు. దాన్ని పెద్దగా చూపిస్తున్నారు. నీకు వస్తున్న ఆదాయం అంతా, నీకు కడుతున్న ట్యాక్స్ ఎంత, అసలు ఈ మొత్తం ఈ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వృత్తుల్లో నువ్వు పడుతున్న కష్టం ఏంటి, ఎందుకు అంత ఎంత క్రియేట్ అయింది అనేది మన విద్యార్థి దశల్లో కనుక వాళ్ళు కూర్చోబెట్టి నిదానంగా చెప్పగలిగితే ఈ పరిస్థితి ఉండదండి. నేను ఇవాళ మీ ముందు మాట్లాడుతున్నానంటే, నేను హై స్కూల్ స్టేజ్ లో ఉన్నప్పుడు మా నాన్నగారు పదే నాకు సినిమాల ప్రభావం లేకుండా ఉండటం కోసం, నీకంటే వాళ్ళు గొప్ప వాళ్ళు కాదు, వాళ్ళకి అవకాశాలు వచ్చిన సినిమాలు తీశారు, నువ్వు అంబేద్కర్ గురించి తెలుసుకోవాలి, ఇందిరాగాంధీ గురించి తెలుసుకోవాలి, గాంధీ గురించి తెలుసుకోవాలి, దేశ నాయకుల గురించి తెలుసుకోవాలని చెప్పారు. కాబట్టి నేను ఇక్కడ మాట్లాడగలుగుతున్నాను. నాకు ఆ మాట చెప్పకపోతే నేను వాళ్ళ గొప్ప వాళ్ళు అనుకునేవాడు. ఈ విషయాల మీద మీలాంటి ఛానల్స్ ఇంకా పెట్టాలి, చర్చ జరగాలి. ఎక్కడా కూడా ఇప్పుడు ఏదైతే ఈ డ్రగ్ కంటే ప్రమాదకరమైన పదాలు ఉన్నాయో వాటిని ఆపేసే విధంగా మనలాంటి వాళ్ళందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకై వాళ్ళు ఒక పెట్టుకున్న స్టార్స్, ఆ స్టార్ నచ్చబోతే ఇంకోటి తెచ్చుకున్నారు. మీరు గమనిస్తే అవి ఇంగ్లీష్ పేపర్లో, తెలుగు పేపర్లో నిరంతరం ప్రమోట్ చేయడం అనేది సరైనది కాదు. పాంప్లెట్ లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టుకోవచ్చు, పోస్టర్ లో కొట్టుకోవచ్చు, కానీ మనం కొన్ని నిబంధనలకి లోబడి నువ్వు లైసెన్స్ తెచ్చుకొని నడిపేటువంటి ఛానల్స్ కానీ ఈ పేపర్స్ కానీ పెట్టడం అనేది సరైనది కాదు. నేను పొలిటికల్ స్టార్ అని చెప్తే మీరు ప్రమోట్ చేస్తారా? ఒక అతను బిజినెస్ స్టార్ అని పెడితే మీరు ప్రమోట్ చేస్తారా? ఒక ఫార్మర్ స్టార్ అని పెడితే ప్రమోట్ చేస్తారా? ఎందుకు చేస్తున్నారు ఈ స్టార్లు? అవునండి, నేను చెప్పినటువంటి వృత్తులు వాళ్ళందరూ మన సేవలు అందిస్తేనే కదా. నేను ఇందా చెప్పాను, మనకు మంచి బట్టలు కుట్టించి మనం హుందాగా చూపిస్తున్నాడు. నా హెయిర్ స్టైల్ అతను నాకు బాగా ఆహారం బాగుండేలా చూపిస్తున్నాడు. ఇవి మనం పిల్లల్లోకి తీసుకెళ్ళగలండి, నిదానంగా తీసుకెళ్ళాలి, ఓపుగా చెప్పాలి. వాళ్ళకి తీసుకెళ్లారు, బాగా ఎక్కడికి తీసుకెళ్లారు? నువ్వు ఫస్ట్ రోజు సినిమా చూడకపోతే నువ్వు అసలు ఏదో వెనకబడిపోయావు, అసలు ఇది చాలా ముఖ్యమైంది, నీ చదువు వీటికంటే కూడా
మరి చదువులో అన్ఎంప్లాయ్మెంట్ గురించి కూడా మాట్లాడలేదు కదా. వాళ్ళ చేత లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు కట్టిస్తున్నారే. నాకు మేడం నేను చివరిగా చెప్తున్నాను, నాకు ఒక థియేటర్ మేనేజర్ చెప్పారు, ఇప్పుడు ఫ్లెక్సీలు వచ్చినాయి, పాత రోజుల్లో బ్యానర్ ఉన్నప్పుడు ఒక చిన్నంటి కుటుంబంలో 200 అడిగాడంట అబ్బాయి. హీరో పాత్రధారి సినిమా వచ్చింది, నేను బ్యానర్ రాసుకోవడానికి 200 ఇవ్వని. ఆ తల్లి కూలి పని చేసుకుంటా ఇయ్యలేకపోతే అతను కిరోసిన్ పోసుకుని తగలబెట్టుకున్నాడు. నాకు మేనేజర్ చెప్పాడు, మీరు చెప్పేది కరెక్ట్ అంటే మీ వాదన ఎవరు పట్టించుకోవట్లేదు. వర్షంలో కూడా వచ్చి ఇక్కడికి రకంగా నుంచొని ఆ ఫ్లెక్సీలు అవి కడుతున్నారు. వీళ్ళకి వాళ్ళు కానీ వీళ్ళు వాళ్ళకి కానీ ఎవరికి తెలియదు. ఇట్లా అయిపోయింది సొసైటీ అని. ఇంకొకటి మేడం చివరిగా నేను చెప్తా ఉన్నాను, ఇప్పుడు రేపు పొద్దున మీకు ఐడియా ఎండు మిరకాయల సీజన్ వచ్చిందండి. వాళ్ళు పొద్దు నుంచి ఎర్లీ అవర్స్ లో వెళ్ళి రెండింటికి ఇంటికి వస్తుంటారు. ఆటోల్లో 30 మంది 20 మంది 25 మంది ఉంటారు. ఆ తల్లుల కన్నా బిడ్డలు ₹1,00,000 పెట్టి 2 వీలర్ కొనిస్తే, వాళ్ళు బజాజ్ లో ఇంకో చోట ఫైనాన్స్ కట్టి వడ్డీలు కట్టి బండి కొనిస్తే, సార్ బండి మీద ఎవరి పేరు ఉంటుంది? తల్లి పేరు ఉంటుందా? పేరు ఉంటుందా? పేరు ఉంటుందా? ఎంత ఎంత అగ్రెసివ్, ఎంత ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుందో చూడండి, మానసిక ఎక్స్‌ప్లాయిటేషన్. ఎగ్జాక్ట్లీ సార్. సో రాజేష్ గారు ఉంటాడండి. అవును సార్, ఇది మనం ఖచ్చితంగా ప్రజల్లోకి చర్చ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మేడం. ఈ మార్పు రావాలని కోరుకుంటాం. ఎగ్జాక్ట్లీ సార్. సార్ ఫ్రీగా ఉన్నారు సార్ రాజేష్ గారు? మేడం చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చెప్పండి సార్. వాస్తవంగా ఒక కల్చరల్ పొల్యూషన్ నేపథ్యంలో ఈ చర్చకి భానుప్రసాద్ గారు తీసుకొచ్చారు. మంచి విషయం. హీరోలుగా కాకుండా మార్కెట్ అంబాసిడర్లుగా ప్రకటించుకున్న నేపథ్యంలో మనం వీళ్ళని హీరోలు అనుకోవటం హాస్యాస్పదం. మార్కెట్ తప్ప ఇక్కడ ఏం లేదు. ఈ సినిమాని అడ్డం పెట్టుకుని జరుగుతున్న వ్యాపారం, ఎవరెవరు లాభాలు అవుతున్నాయి ఏంటనేది చర్చ కన్నా, ఏ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఏ జనరేషన్ నష్టపోతుంది, ఏ జనరేషన్ ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు అనేది మనం చర్చించగలిగితే, ఇది ఈ రోజుతోనే కాదు, ఒక హీరోనే కాదు, అసలు హీరో అనే పేరే కాదు, అసలు ఆ సినిమా ఇస్తున్న సందేశం ఏంటి, సినిమా తీసుకెళ్తున్నటువంటి జోనర్ ఏంటి, ఏ ప్రజలకి ఏ విలువలు ఇస్తున్నారు, ఏ జనరేషన్ ఎట్లా కాపాడుకోగలుగుతున్నారు, శాస్త్ర సాంకేతిక ప్రగతిని చెబుతున్నామా, భూతులు చెబుతున్నామా, నీతులు చెబుతున్నామా? మనకి మొన్న సింధూరు యుద్ధంలో చనిపోయినటువంటి మన అమర్ జవాన్ మురళి నాయక్ని ఎంతమంది యూత్ ఈ రోజున చూడగలిగారు, ఆయన గురించి మాట్లాడగలిగారు? అదే అడిగితే ఏదైనా చాలా స్కూళ్ళకి కాలేజీకి మేము వెళ్ళినప్పుడు అడుగుతుంటాం, రేపు రిలీజ్ అవబోతున్న సినిమా ఏంటంటే వెంటనే చెప్తారు. అవునండి. అది వాళ్ళు రీల్ గా చేసేస్తున్నారు, అది వాళ్ళు ఇన్స్టాగా చేసేస్తున్నారు, వాళ్ళ స్ట్రీమింగ్ అంతా అదే ఉంటుంది. సో ఈ ప్రభావితం అనేది హీరో పాత్ర చుట్టూ జరుగుతున్న ఈ చర్చ, ఇది త్వరలోనే ఇది మార్పు రావాలని కోరుకుందాం. తప్పకుండా నిజంగా కథానాయకుడిగా లేదంటే లీడ్ రోల్ గా మనం అనుకునే మాట కొనసాగాలని కోరుకుంటున్నాను. తద్వారా ఈ తరంలో కొంతమంది సినిమాల వైపు కానీ ఆ సినిమాలను చూసి సమాజంలో వాళ్ళ వ్యక్తిగత జీవితాలను మార్చుకునే స్థాయికి సినిమా రావాలని, సినిమా అనేది మార్కెట్ గానే చూడకుండా సినిమా అనేది ఒక ప్రభావితమైన మీడియా కాబట్టి సమాజంలో ఉన్నతమైనటువంటి పాత్ర పోషించాలని, ఆ సినిమాలో ప్రధాన పాత్రధారులు అవనండి, లీడ్ రోల్ అవనండి, వాళ్ళు ఇలాంటి అంశాలని స్ఫూర్తిగా తీసుకోవాలని, దీన్ని ఈ చర్చను కూడా వాళ్ళు అంగీకరించే పరిస్థితి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ రంగం రాజేష్. థ్యాంక్ యూ రాజేష్ గారు ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు భానుప్రసాద్ గారు, సో ఇదివరకు ఇప్పుడు మన రాజేష్ గారు కానీ మీరు కానీ అన్నట్టు, ఇప్పుడు ఇదివరకు రోజుల్లో చూసినట్లయితే ఒక 22 దశాబ్దాల క్రితం చూసినట్లయితే ఒక 25% వ్యాపార కోణం ఉంటే 75% ఒక సందేశాత్మకం ఉండేది. ఇప్పుడు అది పూర్తిగా మారిపోయిన ఈ పరిస్థితుల్లో ఎస్పెషల్గా ఎడిక్షన్ లాగా ఎలాగ తయారవుతుందంటే, వాళ్ళు ఒక హీరో పాత్రధారి కోసం కొట్టుకోవడమే కాకుండా ఒక పాత్రధారి గురించి ఇంకొక పాత్రధారి మధ్యలో ఈ ఫ్యాన్ వార్స్ అనేవి ఎక్కువైపోయి ఆ యొక్క యుద్ధాలు ఒక పగ రగిల్చే వాతావరణం వరకు తీసుకెళ్తున్నాయి. ఈ మధ్య ఈ పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది. మా పాత్రధారి గొప్ప అంటే మా హీరో పాత్రధారి గొప్ప అనేది దీని గురించి కూడా మెయిన్ చదువు, కెరియర్ అన్ని పక్కన పెట్టేసి మరి దాని గురించి కొట్టుకునే విషయాలు మనం చూస్తున్నాము. ఒకసారి దీని గురించి స్పందించండి. మేడం,
ప్రభుత్వం అంటే ప్రభుత్వ అధినేత తండ్రి లాంటి వాడు. పిల్లలు ఎట్లా మోడల్ అవుతున్నారు అనేది మనం ఓపెన్ గా చూస్తాం. ఈ పాత్రధారుల కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు, వాటి వల్ల వస్తున్న అనర్థాలు, ఆ ఫ్లెక్సీలు కట్టే క్రమంలో కూడా చనిపోవటం, కరెంట్ షాక్ కొట్టడం చాలా చూస్తున్నాం. ఇవి ఖచ్చితంగా మారాలనేటువంటి భావన మన ప్రజాప్రతినిధులు కూడా కావాల్సిన అవసరం ఉంది. వస్తే ఖచ్చితంగా ఈ మార్పు అనేది సాధ్యమవుతుంది. ఇది మనం ఇందా నుంచి చర్చించుకున్న విధంగా ఎప్పుడైతే ఈ హైప్ ఉందో దీని ద్వారా వాళ్ళకి ప్రయోజనం కలుగుతుంది. ఎవరైతే ఈ పాత్రధారులుగా ఉన్నారో, 3వ తరం వాళ్ళు కానీ 2వ తరం కానీ ఎవరైనా సరే వాళ్ళకి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ ప్రాధాన్యతని పోగొట్టుకోకుండా మీరు ఆర్టీసీ బస్సులో కూడా చూడండి, వాళ్ళ ఆ పర్టికులర్ యాక్టర్స్ సినిమాలే వస్తాయి. మీరు గమనించినట్లయితే నిరంతరంగా ఆ పాత్రల్ని మనల్ని అట్రాక్ట్ చేసే విధంగా చేయటం అనేది ఇది చాలా నష్టం జరుగుతుంది అనేటువంటి స్పృహ మేధావుల్లో రావాలండి. కనీసం కొన్ని స్వచ్ఛంద సంస్థలు బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకొని కొంత అవగాహన కల్పించే ప్రయత్నం మేధావర్గంలో కనుక చేసినట్లయితే మరి దీనికి ఈ రోజు కాకపోయినా రేపైనా ఒక పరిష్కారం వచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటిది నా ఆలోచన. రైట్. భానుప్రసాద్ గారు, ఇక ఈ విషయం మీద మాట్లాడడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు కూడా లైన్లో ఉన్నారు. ఒకసారి ఆవిడతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో రైట్ బిందు, చెప్పండి, మరి ప్రస్తుతం జరుగుతున్న చర్చ మీరు చూస్తున్నారు. సో దీని పట్ల ఒకసారి మీ అభిప్రాయం తెలియజేయండి. ఎస్ మహిజా, హీరో అనే పదం డ్రగ్ కంటే ప్రమాదకరమైందని, ఆ పదం మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని న్యాయవాది, సామాజికవేత్త, 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకైతే లేఖ రాశారు భానుప్రసాద్ గారు. ముఖ్యంగా హీరోకి సంబంధించి హీరో అని ఎవరిని పిలవకూడదని, అంటే నటులు నటీమణులకి హీరో హీరోయిన్ అన్న బిరుదులు ఇవ్వకూడదని, వాళ్ళని లీడ్ యాక్టర్, లీడ్ యాక్ట్రెస్ అని పిలవాలని అన్నారు. అయితే ఇప్పుడు సమాజం చూసుకుంటే ప్రస్తుతం ఏదైతే సినిమా ఉందో, సినిమా నుండి ఎంతైతే నెగిటివిటీ వస్తుందో అంతే పాజిటివిటీ వస్తుందని కూడా ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ లేఖ ఎప్పుడైతే ఈయన రాయడం జరిగిందో అప్పటి నుండి సోషల్ మీడియాలో కూడా ఈ లేఖ వైరల్ అవుతుంది. దీని మీద ఫ్యాన్స్ కూడా కొంతమంది వారి యొక్క అభిప్రాయాలను తెలపడం జరిగింది. మహిజా, ముఖ్యంగా చూసుకుంటే ఒక హీరో హీరోయిన్ అని పిలవడం అంటే వారికి ఒక బిరుదు, అంటే అన్ని కోట్లు పెట్టి సినిమాలు తీసి అన్ని రోజులు, అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దాకా వెయిట్ చేస్తూ ప్రొడ్యూసర్స్, నిర్మాతలు, అంటే 24 క్రాఫ్ట్స్మెన్స్ వర్క్ చేస్తే కానీ ఒక మంచి చిత్రాన్ని తీయలేరు. ఆ మంచి చిత్రానికి గల లీడ్ యాక్టర్, యాక్ట్రెస్నే హీరో హీరోయిన్ అని సంబోధిస్తారు. వారికి ఫ్యాన్స్ ఇచ్చే బిరుదు, అంటే అదొక గౌరవం లాగా అని కూడా అంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే హీరో హీరోయిన్ అని పిలవకుండా వారిని ఏమని పిలవాలి అంటే లీడ్ యాక్టర్, యాక్ట్రెస్ అన్నారు. మరి హీరో హీరోయిన్ అంటేనే కదా మనం వారిని గుర్తించగలం. ఈ సినిమాలో పలానా వ్యక్తి హీరో, పలానా వ్యక్తి హీరోయిన్ అని ఎలా తెలుస్తుంది? వారు చేసే పనులు, వారు చేసే నటన. మరి ప్రతి ఒక్కరు హీరో అవ్వచ్చు కదా, ఎందుకు అవ్వలేకపోతున్నారు? ఎందుకంటే వీరికున్న స్కిల్స్ని బట్టి వారికి హీరో హీరోయిన్ అనే బిరుదుని ఇచ్చారని కూడా ఫ్యాన్స్ చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ప్రతి ఒక్క సినిమాకి వేరు ఫ్యాన్స్, అంటే ప్రతి ఒక్క హీరోకి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆ ఫ్యాన్ బేస్ని బట్టి కూడా హీరోకున్న ఫేమ్ని బట్టి కూడా పిలవడం జరుగుతుంది. ముఖ్యంగా హీరోయిన్ అంటే వారి యొక్క పాత్రలో ఇమిడిపోయి వారు నటించే పాత్రలకి ఇచ్చే బిరుదునికి సంబంధించి కూడా వారిని అలా పిలుస్తూ ఉంటారు. అయితే ఒక సినిమాలో ఒక హీరో తప్పు చూపిస్తే అదే తప్పు జరుగుతుంది బయట, అంటే ఒక విలనిజం చూపిస్తున్నారు, అదే విలనిజం బయట కూడా జరుగుతుంది అంటున్నారు. మరి ఒక సినిమాలో ఒక హీరో ఒక ఊరిని దత్తత తీసుకుంటే అదే ఒక నిజ జీవితంలో కూడా ఒక వ్యక్తి ఒక ఊరిని దత్తత తీసుకున్నారు అంటే మంచి జరుగుతుంది. ఒక సినిమాలో ఒక హీరో వ్యక్తిగా ఉండి ఒక నిరుద్యోగుడు అయ్యుండి కోట్లు సంపాదిస్తుంటే ఒక సామాన్యుడు కూడా అలా నిరుద్యోగుడి నుంచి ఉద్యోగం సంపాదించి కోట్లు సంపాదించాలన్న ప్రేరణ కూడా వస్తుంది, అంటే ఒక మోటివేషన్ కూడా వస్తుంది. అలాంటి సినిమాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి సినిమాల్లో పాత్రల్లో నటించే వాళ్ళని కూడా హీరోని ఎందుకు పిలవకూడదని ఫ్యాన్స్ విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఒక నెగిటివ్ కోణాన్ని ఎందుకు తీసుకోవాలి, ఒక పాజిటివ్ వేలో కూడా ఆలోచించవచ్చు కదా, హీరో హీరోయిన్ అనే బిరుదులను ఎందుకు ఇవ్వకూడదు అని కూడా అంటున్నారు. ముఖ్యంగా వారు అన్ని సంవత్సరాలు 2, 3, 4 సంవత్సరాలు పడుతుంది ఒక సినిమా తీయడానికి. ఒక నిర్మాత కానీ ఒక దర్శకుడు కానీ ఆ సినిమాకి 24 క్రాఫ్ట్స్మెన్ కష్టపడి తీసే సినిమాకి వారికి ఒక డైరెక్టర్ అని ఒక హీరో హీరోయిన్ అని ఎందుకు పిలవకూడదు అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ చెప్తున్నారు. ముఖ్యంగా ఈ భానుప్రసాద్ వీరు చెప్పిన దాని ప్రకారం భవిష్యత్, అంటే పిల్లలు బాల్యం నుండి వారి యొక్క భవిష్యత్తు ఇట్లాంటి వాటికి ప్రేరేపించబడుతున్నారు, వారు తప్పుదోవలో వెళ్తున్నారు, వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని అని అంటున్నారు. కానీ కొంతమంది దాంట్లో మంచిగా కూడా తీసుకునే వారు కూడా ఉన్నారు. ఇప్పుడు మెజారిటీ చూసుకుంటే సొసైటీలో యూత్ అంతా కూడా వైలెన్స్
మీదే నడుస్తుంది. అంటే ఆ వైలెన్స్ అనేది ఆ సినిమాలో లేకపోతే సినిమా చూడలేని పరిస్థితి కూడా వచ్చింది. అంటే ఇది ఎవరికి నష్టం? ఇది తీసిన సినిమా ఆ లీడ్ యాక్టర్కి కానీ, ఆ దర్శకుడికి కానీ, ఆ నిర్మాతకు కానీ నష్టం. అంటే చూడలేకపోతున్నారు, వైలెన్స్ అనేది లేకపోతే చూడలేకపోతున్నారు. మరి చూడలేకపోతున్నప్పుడు ఆడియన్స్ పల్స్ తెలిసిన వారే కదా ఆ సినిమా అట్లాంటి సినిమాని ఇవ్వాలనుకుంటున్నారు. కాబట్టి ఇట్లాంటి వైలెన్స్ ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఆడియన్స్కి కావాల్సిందే ఇస్తున్నారు, దీంట్లో తప్పేముందని కూడా ఫ్యాన్స్ అంటున్నారు మహిజా. ముఖ్యంగా చూసుకుంటే అంటే సాధారణ సినిమాలు ఒక ఫ్యామిలీ జోనర్లో కానీ అంటే ఎటువంటి కక్షపూరితం కానీ, ఎటువంటి క్రుయాలిటీ లేకుండా, ఎటువంటి వేరే ఏవి లేకుండా సినిమా తీస్తే మాత్రం ఆ సినిమా అసలు ఆడట్లేదు. కనీసం ఒక 20-30 రోజులు ఆడడానికి కూడా అవి థియేటర్స్లో కూడా అంటే రాగానే ఫ్లాప్ అయిపోతున్నాయి. కాబట్టి అట్లాంటి తరుణంలో అంటే మూవీ మేకర్స్ కానీ, ఈ యాక్టర్స్ కానీ అంటే పెద్ద పెద్ద సినిమాలు తీయాలని, అంటే ఒక హ్యూజ్ కాన్సెప్ట్ అనుకొని దాంట్లో ఫైట్ సీన్స్ ఉండాలి, దాంట్లో వైలెన్స్ ఉండాలి అని ఇట్లాంటి సీన్స్ వాళ్ళు ఒక దృష్టిలో పెట్టుకొని తీస్తున్నారు. కాబట్టి యువత కూడా దానికే ప్రేరేపిస్తున్నారు. అంటే అవే చూడడానికి ఇష్టపడుతున్నారు. నార్మల్గా వచ్చిన ఏ సినిమాను వారు చూడడానికి ఇష్టపడట్లేదు. భానుప్రసాద్ గారు అంటున్నట్టు ఏదైతే సినిమాలో ఒక వైలెన్స్ అనేది పెరిగిపోయిందో దానివల్ల యువత భవిష్యత్తు నాశనం అయిపోతుందని వారు చెప్తున్నారు. దానికి అంగీకరించినప్పటికీ కూడా అట్లాంటి జోనర్స్ కనుక వారు తీసుకురాకపోతే యువత వాటిని చూడడానికి కూడా ముఖ్యంగా ఇష్టపడరు. అంటే 1940s ఆ టైంలో చూసుకుంటే ఆ సినిమాలకి ఈ సినిమాలకి చాలా తేడా ఉందని చెప్పుకోవచ్చు. అప్పుడు నటులు నటీమణుల్ని కూడా ఆరాధ్య దైవంగా కూడా పూజించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే వాళ్ళని ఇన్స్పిరేషన్గా కూడా తీసుకొని చాలామంది ఉన్నారు. అంటే ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్న దాన్ని బట్టి వారు నటిస్తున్నారు కాబట్టి వారికి మేము ఇచ్చే బిరుదు అది హీరో, ఈమె హీరోయిన్, తిను హీరో అని ఒక బిరుదుని ఇస్తున్నాం. కాబట్టి వారు అందరిలో కాకుండా ఒక స్పెషల్ ప్లేస్ అనేది సంపాదిస్తున్నారు. అంటే వారు ఒక సినిమాని కష్టపడి ఒక చిత్రాన్ని రూపొందించుకొని ఆ చిత్రంలో స్కిల్స్ అంటే వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ని చూపిస్తున్నారు. కాబట్టి వారికి ఇస్తున్న ఒక బిరుదు కానీ, వారికి ఇస్తున్న ఒక గౌరవం కానీ అంటున్నారు మహిజా. రైట్ బిందు, థ్యాంక్ యూ. సో భానుప్రసాద్ గారు, మరి చూస్తున్నారు కదా, వాళ్ళు తీయడం వల్ల వీళ్ళు చూస్తున్నారంటారా సార్, లేకపోతే వీళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు తీస్తున్నారంటారా సార్? మేడం, మంచి సినిమాలు మనం చూస్తున్నాం, కొన్ని మంచి సినిమాలు వస్తున్నాయి. వాళ్ళు చెప్పినటువంటి ఒకరు క్యారెక్టర్ వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు, చాలా మందికి ఉపాధి వస్తుంది. నా పాయింట్లు రెండే. నా పాయింట్ ఏంటంటే డివేట్ అవ్వకుండా మీరు పాత్రధారి అని మాత్రం చెప్పండి. మనల్ని వేరే వైపు మౌల్డ్ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ లీడ్ యాక్టర్ అని రాయండి, లేదంటే లీడ్ హీరో పాత్రధారి అని రాయండి, లేదంటే కథానాయకుడు పాత్రధారి సంబోధించండి అనేది నా పాయింట్. రెండోది, మనం వాళ్ళు పెట్టుకున్నటువంటి స్టార్స్ పత్రికల్లో డైరెక్ట్ గా ప్రచురితం అయితే ఆటోమేటిక్ గా యూత్ ప్రభావితం అవుతారు ఖచ్చితంగా. మేడం గారు చెప్పినట్లుగా చాలా మంది యాక్టర్స్ చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఈ రెండు ఏదైతే ఉన్నాయో దీని మీద నేను ముఖ్యమంత్రి గారికి సూటిగా రాయడం జరిగింది. ఛానల్స్ లో ఈ రకమైనటువంటి ప్రమోషన్స్ మన బాల్య దశలో మన పిల్లలకి ఇబ్బందికరం అనేటువంటిది చెప్పడం జరిగింది. మరి ఆ దిశగా ఆలోచన పెరగాలని కోరుకుంటాం. ఎగ్జాక్ట్లీ సార్. అంటే వాళ్ళు తీసేదేదో అది ఒక కల్పితమని, అదంతా నిజం కాదని, ఒక అభూత కల్పన, లేదు అంటే ఇదంతా ఒక ఆర్టిఫిషియల్తో చేసింది అనేది అందరికీ అర్థమయ్యేలాగా ఉండాలి అని మీరు చెప్తున్నారు. వాళ్ళకి ఇవాళ మన పిల్లలకి 12 ఏళ్ల పిల్లలకి ఇక్కడ వాళ్ళు ఫైటింగ్ చేస్తుంటే అది దూకుతున్నారా లేదా, ఎంతవరకు దూకుతారు అనేది పెద్దగా అవగాహన ఉండదండి. ఆటోమేటిక్ గా అక్కడ చేసేటువంటి యాక్టర్లకి వాళ్ళు ప్రభావితం అవుతారు ఖచ్చితంగా. ఆ ప్రభావితమైనప్పుడు ఆటోమేటిక్ గా ఇవాళ వస్తున్నటువంటి ఈ ప్రచారం దృష్ట్యా మనం కూడా ఏదో ఒక ఫ్యాన్స్ ఉండాలి అనేటువంటి భావంతో సమయాన్ని, డబ్బుని తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో ఎక్స్పెక్టేషన్ తోటి స్కూల్కి కాలేజీకి పంపిస్తామంటే ఇట్లా మౌల్డ్ అవడం అనేది సరైనది కాదనేది నాకు. ఎగ్జాక్ట్లీ సార్. అంటే ఒకసారి ఫైనల్గా ఈ హీరో పాత్రధారి అనే వ్యక్తి యొక్క క్యారెక్టర్స్ అంటే సినిమాలు వాళ్ళు పర్సనల్గా ఏదైనా కానివ్వండి, సినిమాల్లో వాళ్ళు చూపిస్తున్న ఈ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో, వాళ్ళు ఒక రౌడీగాను లేదంటే ఒక అగ్రెసివ్ పర్సన్గా వాళ్ళు చూస్తున్నటువంటి విధానం అనేది ఒకసారి ఏ విధంగా మారాలి, పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ఏ విధమైన ఇనిషియేటివ్ తీసుకోవాలి యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్గా మీరు భావిస్తున్నారో ఒకసారి అది తెలియజేయండి. సినిమాలేనండి. సినిమాలు మనం ఏదో కాస్త కాలక్షేపం కోసం వెళ్తాం. అది సినిమాలు ఆ కథాంశానికి బేస్ చేసుకుని వాళ్ళు నటించడం జరుగుతుంది అనేటువంటిది ఆ విద్యార్థి దశ నుంచి తల్లిదండ్రులు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ కాలక్షేపంగా కాకుండా సార్, అసలు ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అని కొన్ని సంవత్సరాలు నిరీక్షణగా మారిపోయింది. సినిమా వచ్చే రోజైతే ఒక పెద్ద పండుగ లాంటి వాతావరణం నెలకొంది. అది ఆ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ గా మన ఎంటర్టైన్మెంట్ మీడియాలో చాలా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి సహజంగా ఉంటది. అది దాన్ని మనం ఆపాలంటే ముందు అసలు ఈ వాట్ ఈస్ వాట్ అనేది పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉంది. సినిమా వచ్చినా చూడొచ్చు, తక్కువ 1కి 4 సార్లు చూడొచ్చు, స్నేహితులు తీసుకెళ్లి చూడొచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇది జీవితం, నిజమైన జీవితం అనేటువంటిది వాళ్ళకి
అర్థమయ్యేలాగా చెప్పాల్సిన అవసరం ఉందని నా ఉద్దేశం. రైట్ సార్, థ్యాంక్ యూ భానుప్రసాద్ గారు. సమయం అయింది. థ్యాంక్ యూ భానుప్రసాద్ గారు. మీ అమూల్యమైన అంటే మీరు ఏదైతే అంశాన్ని ఈరోజు టాపిక్గా తీసుకున్నారో, ఏ అంశం మీద అయితే లేఖ రాశారో అది నిజంగా చాలా అందరూ ఆలోచించదగ్గ విషయము. ఒక హీరో పాత్రధారి ఆ క్యారెక్టర్ పోషిస్తున్నారు అంతే, అతను నిజమైన ఆ క్యారెక్టర్లో అది నిజమైన చెప్తుంటారు. అవును, చాలా సందర్భాల్లో కొంతమంది ఓపెన్ గా చెప్తున్నారు మేము పాత్ర చేస్తున్నారు. మీరు పరేష్ రావల్ లాంటి అగ్ర నటుడు, మరి హిందీ నటుడు మమ్మల్ని ఎంటర్టైనర్స్ గా చూడండి అని చెప్పారు. అవును, కొంతమంది నటులు మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు పాలు కూడా ఇట్లా మాకు అభిషేకాలు చేయొద్దు, మన దేశంలో పేదలు ఉన్నారని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు, చూస్తున్నాం మనం చాలా. అది ప్రజల్లోకి వెళ్ళాలి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ లోకి వెళ్ళాలి నా ఉద్దేశం. ఎస్పెషల్లీ సార్ వాళ్ళు ఎప్పుడు కూడా క్యారెక్టర్ చేస్తున్న వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఇలాగ కాదండి ఇది కాదు, మీరు కనీసం ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్ నుంచి వెళ్ళేటప్పుడు కూడా స్లోగా వెళ్ళండి, మీది మాకు ఇంపార్టెంట్ అని ప్రతి హీరో కూడా వాళ్ళ అభిమానులు ఎవరైతే వాళ్ళని అభిమానించే వాళ్ళో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా మార్పు రావాల్సింది అయితే మాత్రం ఈ ఎవరైతే సగటు ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళలో మార్పు రావాలని ఈ లేఖ ద్వారా ఈ అంశం మరింత విస్తృతంగా వ్యాపించి మరింత ఖచ్చితంగా ఈ పాత్రధారి అనేది జనాల్లోకి వెళ్ళాలనేది కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి చూసారు కదా, హీరోలు వారు చేసే క్యారెక్టర్స్ కేవలం వారు కల్పిత పాత్రలు మాత్రమే అనేది స్వయంగా హీరోలు కూడా చెప్తున్నారు. కానీ కొందరు దాన్ని విపరీత అర్థంలో తీసుకొని దానిని ఒక వింత పోకడల్లో వెళ్తున్నారు. పాలాభిషేకాలు చేయటము, రక్తం చిందించడం వంటివి ఒక సగటు నటుడి కోసం చేస్తున్నారు. సో ఇది ఈ పంథ మారాలి అని న్యాయవాది మాదాసు భానుప్రసాద్ గారు 2 తెలుగు రాష్ట్రాల సీఎంకి అయితే లేఖ రాశారు. హీరో అనే పదం ఒక డ్రగ్ అన్న ఎడిక్షన్ లాంటిది. హీరో అనే పదం మాత్రం మారాలి. ఒక హీరోని ఒక ఎంటర్టైనర్గా మాత్రమే చూడాలి, ఒక ఆరాధ్య దైవంగా భావించకూడదు. తల్లిదండ్రుల కన్నా, దేశాన్ని కాపలా కాస్తున్న ఒక సైనికుడి కన్నా, మనకు అన్నం పెడుతున్న రైతన్న కన్నా ఏ హీరో కూడా, హీరో పాత్రధారి కూడా ఎక్కువ కాదు, అందరినీ సమానంగా చూడాలి అని వారి వాదన. వారు ఆ విషయం మీదే కూడా లేఖ రాశారు. సో ఇది మరి ప్రభుత్వాలు ఎంతవరకు దీన్ని ఆమోదిస్తాయో ఫర్దర్గా మనం చూద్దాము. సో ఇది వాళ్ళ అప్డేట్. సో కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.